హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని అందమైన కూతురు అనే ఒక చిన్న కథను వినేద్దామండి. రామచంద్రాపురం అనే ఊళ్ళో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని భార్య చింతామణి. ఆ దంపతులకు పెళ్ళయి 10 ఏళ్లైనా పిల్లలు కలగలేదు. సంతాన సౌభాగ్యం కోసం ఆ దంపతులిద్దరూ మొక్కుకునే దేవుడు లేడు, ఎక్కడి గుడి లేదు, మునగని తీర్థమూ లేడు, చూడని డాక్టరు లేడు. అయినా ఏ విధమైన ప్రయోజనమూ లేకపోవడంతో ఆ దంపతులు ఏడుకొండలవాడ అన్ని ఐశ్వర్యాలు ఇచ్చి ఒక్క సంతాన భాగ్యం లేకుండా చేశావా, ఇదేం అన్యాయమయ్యా అని రోజూ దేవుడికి మొరపెట్టుకుంటూ నిర్లిప్తంగా రోజులు వెళ్లబుచ్చేసాగారు. ఇలా ఉండగా వారి మొరను ఏ దేవుడు విని కరుణించాడో గాని ఓ శుభముహూర్తాన రాజయ్య భార్య నెలతప్పింది. ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. భార్య పట్ల ఎంతో అనురాగం గల రాజయ్య ఆ రోజు నుంచి మరింత అపురూపంగా చూసుకోసాగాడు. క్రమంగా ఆమెకు నెలలు నిండాయి. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పిల్లకి రంగమణి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఆడుతూ పాడుతూ రంగమణి హాయిగా పెరగసాగింది. కానీ ఆమెను పరిశీలించి చూసినప్పుడల్లా రాజయ్య బాధపడేవాడు. దానికి కారణం ఆమె అందంగా లేకపోవడం. లేక లేక కలిగిన బిడ్డ ఇట్లా అందవికారంగా పుట్టిందేమిటా అని రాజయ్య బాధపడేవాడు. ఊళ్ళో కలకల్లాడుతూ తిరిగే అందమైన ఆడపిల్లల్ని చూసినప్పుడు అతని బాధ ఇంకా ఎక్కువయ్యేది. ఇదిలా ఉండగా ఒకనాడు వ్యాపారపు పని మీద పొరుగురులో ఉన్న భూషయ్య ఇంటికి వెళ్ళాడు రాజయ్య. భూషయ్య కూతురు అపరంజి ఎంతో అందంగా ఉంటుంది. ఆమెను చూడగానే తన కూతురు కూడా అలా లేనందుకు మనసు చిక్కుమంది రాజయ్యకు. ఎంత అదృష్టవంతుడు భూషయ్య, ఇంత అందమైన కూతుర్ని కన్నావు అన్నాడు మెచ్చుకోలుగా. ఆ మాటలకు భూషయ్య సంతోషించలేదు. పైగా ఏది అదృష్టంలే, ఇంత అందమైన కూతుర్ని ఎందుకు కన్నానా అని బాధపడని రోజు లేదు అన్నాడు నిరసనగా. అదేమిటి, ఎవరైనా తమ బిడ్డలు అందంగా లేకపోతే బాధపడతారు, కానీ అందంగా ఉంటే ఎక్కడైనా బాధపడతారా అని ఆశ్చర్యంగా అడిగాడు రాజయ్య. అదంతే రాజయ్య, అందమైన కూతురు వల్ల ఎంత సంతోషం కలుగుతుందో అన్ని కష్టాలు కలుగుతాయి. ప్రతిరోజు వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బజారుకు గాని, చుట్టాల దగ్గరకు గాని, ఆఖరికి గుడికి కూడా వాళ్ళని ఒంటరిగా పంపించలేము. ఎక్కడికి వెళ్ళినా అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉంటాయి అన్నాడు భూషయ్య విషాదంగా. భూషయ్య మాటలు రాజయ్య ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతనెప్పుడూ అలా ఆలోచించలేదు. మరి కొంతసేపు భూషయ్యతో మాట్లాడి అతని నుంచి సెలవు తీసుకున్నాడు రాజయ్య. అందమైన కూతురు వల్ల కేవలం సంతోషం మాత్రమే కలగదు. ఇలాంటి కూతుర్ని కన్నా తల్లిదండ్రులకు అదనపు బాధ్యతలు, అదనపు కష్టాలు కూడా ఉంటాయని గ్రహించి రాజయ్య ఆ తర్వాత ఎప్పుడూ తన కూతురు అందంగా లేదని బాధపడలేదు. దానికి బదులు ఆడపిల్లకు చదువెందుకులే అనుకోకుండా రంగమణిని బాగా చదివించి ఆమెను గొప్ప విద్యావంతురాల్ని చేశాడు. ఆమెకు పెళ్ళీడు రాగానే ఆమె చదువుకు ముగ్ధుడైన ఓ యువకుడు సంతోషంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా ఆమెకు ఎలా పెళ్లి చేయాలా అన్న బెంగ కూడా రాజయ్యకు లేకుండా పోయింది. పిల్లలు అందగత్తెలు కాకుండా అదృష్టవంతులు కావాలి అని తల్లిదండ్రి కోరుకోవాలనేది ఈ కథ నీతండి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.